బోస్ గారు, ఇది మేము ఫస్ట్ వీడియో నుంచి అదే చెప్తున్నాం. నాన్ లోకల్ స్టూడెంట్స్ అందరికీ రెసిడెన్స్ అనేది మ్యాండిటరీ. మెయిన్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది చాలా మ్యాండిటరీ అని చెప్పాము. ఇక్కడ తెలంగాణలో కంటిన్యూస్ గా 7 years చదివి ఉంటే అది లోకల్ అయిపోతారు. బట్ అది లేకపోతే రెసిడెన్స్ అనేది మ్యాండిటరీ అని చెప్పాము. మీ కౌన్సిలింగ్ లో మీకు ఎలిజిబిలిటీ లేదు సార్. ఒకవేళ అది లేకపోతే, అది ప్రొడ్యూస్ చేయకపోతే వాళ్ళు అలో చేయరు మీకు కౌన్సిలింగ్ కి. నాన్ లోకల్ వాళ్ళకి మీకు మంచి ర్యాంక్ వచ్చింది, రెసిడెన్స్ సర్టిఫికేట్ తొందరగా తీసుకొని మీరు కౌన్సిలింగ్ కి అటెండ్ అవ్వచ్చు. లేదంటే వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోండి. వాళ్ళు మాత్రం పర్మిషన్ ఇవ్వకపోవచ్చు. సార్ ట్రై చేయండి లూకస్ గారు. సాయిగఢ్ ఆఫీషియల్ బ్రో, నాకు 43 ర్యాంక్ వచ్చింది బ్రో. బీసీబీ రెగ్యులర్ కాలేజ్ చెప్పరా కొంచెం ప్లీజ్. 2.3 ఇది ఆల్రెడీ ఆన్సర్ చేసాం అనుకుంటా కదా. ఆల్రెడీ చేసాం. యోగేష్ అన్న, కాకతీయ యూనివర్సిటీలో